రెడ్ బుక్ కు తన ఇంటి కుక్క కూడా భయపడదంటూ తీవ్ర విమర్శలు చేశారు వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆయన. ఇల్లు అలకగానే పండుగ కాదన్నారు. ప్రతిఫలం తప్పక అనుభవిస్తారని శాపాలు పెట్టారు. కూటమికి ఓటు వేసిన ప్రజలకు కక్షలు కార్యాణాలు తప్ప ఇంకేమీ తెలియదని అంబటి రాంబాబు చెప్పారు. లోకేష్ రెడ్ బుక్కి మా కుక్క కూడా భయపడదని, మేము భయపడటానికి సిద్ధంగా లేవు. జైలుల్లో పెట్టుకుంటాడో, లేక దొంగ కేసులు పెట్టుకుంటాడో, లేకపోతే పోలీసుల చేత కొట్టిస్తాడో, దేనికైనా సిద్ధపడే రాజకీయాల్లో ఉన్నా లోకేష్. ఇళ్ళగానే పండగ అయిపోయిందా? పండగ చాలా ఉందిగా. కాబట్టి లోకేష్ ఈజ్ ఎ ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్. వాళ్ళ అమ్మగారిని ఎక్కడో ఎవరో అవమానిస్తే తప్పేది, దాన్ని మేము కాదంటలా. శాసనసభలోనే అంబటి రాంబాబే అవమానించాడని బావుడు ఏడ్చారు. చూపించమంటున్నా నేను. ఊరికినే మా తల్లిని అవమానించారు, మా నాన్నను జైల్లో పెట్టారు అంటే మీ నాన్న జైల్లో పెడితే కనపడంలో జైల్లో పెడతావా? మీ నాన్న ఒక నేరంలో జైలుకి వెళ్ళాడు, 53 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. అందువల్ల ఇవాళ కనపడంలా జైల్లో పెడతాను. పెట్టుకో, ఏమైంది? జైల్లో పెడితే చచ్చిపోతామేంటి? జైల్లో